ఏం ఎగ్జిబిట్ చేయడానికి వచ్చారు ఇక్కడ? ఇక్కడ బ్యూటీ అండ్ వెల్నెస్ నుంచి వచ్చాము మేము. లైక్ నెయిల్ ఆర్ట్, మెహందీ, ఐబ్రోస్ అండ్ హెయిర్ స్టైల్ ఇవన్నీ వేయడానికి వచ్చాము. ఇక్కడ ఎగ్జిబిషన్ కదా, చాలా మంది వస్తారు కస్టమర్స్. కాబట్టి మా స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నారు. దట్స్ వై వి కేమ్ హియర్. లైక్ మాకు కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చినారు కదా, దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. మాకు కూడా ఒక ఐడియా ఉంటుంది అబౌట్ బిజినెస్. ఎలా స్టాల్ పెట్టాము దట్ అలా. మీకెవరు ఈ ఇన్స్పిరేషన్? బ్యూటీ మ్యామ్. ఈ స్టాల్ పెట్టడానికి మీకు ఐడియా ఇచ్చింది ఎవరు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినారు. ఓకే. దీనివల్ల ఏంటి ఉపయోగం? ఎక్స్పీరియన్స్ వస్తుంది, బయట బిజినెస్ ఎలా చేయాలో తెలుస్తుంది. అందుకు మేము కూడా పెట్టుకోవచ్చు పార్లర్స్ పెట్టుకోవడానికి. బిజినెస్ హౌ టు ఇంప్రూవ్ యువర్ బిజినెస్ మనకు తెలుస్తుంది. ఫేర్ జరుగుతుంది కదా, మీరు స్టాల్స్ విజిట్ చేశారా? మీకు ఏ స్టాల్ బాగా, అంటే ఎలాంటి బుక్స్ పైన ఇష్టం ఉంది? లైక్ మహాభారత్, ఇన్స్పిరేషన్ స్టోరీస్, హిస్టరీ, సైంటిఫిక్ గానీ హిస్టరీ ఎడ్యుకేషన్ కి ఎడ్యుకేషన్. ఇప్పుడున్న జనరేషన్ లో ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎక్స్ప్లోర్ చేశారా బుక్ స్టాల్స్ మొత్తం? ఎస్, మేము కూడా స్టాల్ పెట్టాం కదా, అంత టైం లేకుండే, జస్ట్ చూసేసి వచ్చాం. మీకు బుక్ రీడింగ్ ఇష్టమా Yes. లేకపోతే బద్ధకమా? నో, చాలా ఇష్టం, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు లైబ్రరీలోకి వెళ్ళి. మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి బుక్స్ ఫేర్స్ నౌ జనరేషన్, అంటే ఇప్పుడు జనరేషన్స్ లో ఇప్పుడు మనం స్టోరీ టెల్లింగ్ యాప్స్ చూస్తున్నాము, డిఫరెంట్ యాప్స్ చూస్తున్నాం కదా, ఇలాంటి బుక్ ఫేర్ జరగడం వల్ల ఉపయోగం ఉందంటారా? ఎస్, ఇప్పుడు అన్ని లైక్ సోషల్ మీడియా అవి కాకుండా లైక్ ఎప్పుడైనా బుక్స్ చదివితే మనకి లైక్ బయట ఎలా జరుగుతుంది, బయట ప్రపంచం అలా, అప్పుడు జనరేషన్ ఎలా ఉంది, ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది, వాళ్ళు ఏం చేసేవారు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నీ తెలుసుకుంటాం. నాట్ ఓన్లీ సోషల్ మీడియా, వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఆల్ దీస్ యాక్టివిటీస్. అలా యాజ్ ఈ జనరేషన్ కిడ్ గా చెప్పండి, ఇప్పుడు ప్రెసెంట్ మనకి మొబైల్ ఫోన్, అవునా? మొబైల్ ఫోన్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ మొబైల్ ఫోన్. ఓకే, ఆర్ యు అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలందరికీ ఎవ్రీవన్ షుడ్ వాస్ అడిక్టెడ్ టు ఫోన్, మొబైల్ ఫోన్, అవునా? yes ma'am. ఇప్పుడు దాని నుంచి కమ్ బ్యాక్ రావాలి అని అంటే ఎలాంటి ఆస్పెక్ట్స్ చేయాలంట? లైక్ ఆబ్వియస్లీ మొబైల్స్ని దూరం చేయలేము, బట్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా బయటికి వచ్చి ఇలాంటి ఇంట్రెస్టింగ్ చేంజ్ అవుతుంది. ఇలాంటి బుక్స్ అన్ని చూసి వాళ్ళకి కూడా లైక్ నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా స్పీచెస్ కూడా ఇచ్చారు అబౌట్ ఫోన్స్. అవి కూడా లైక్ స్కూల్లో కూడా మనం లైక్ చాలామంది చెప్పేది ఏంటిది, ఫోన్స్ యూజ్ చేస్తారంటే క్లాసెస్ వింటున్నాం, బట్ వాళ్ళు క్లాసెస్ కాకుండా మిగతావన్నీ చేస్తున్నారు. బట్ పేరెంట్స్ కూడా దే హ్యావ్ టు అండర్స్టూడ్ దట్ ప్రాబ్లమ్స్. వాళ్ళు ఫోన్ జస్ట్ క్లాసెస్కే వింటున్నారా, మిగతా యాక్టివిటీస్ చేస్తున్నారా, వాళ్ళు కూడా చూసుకోవాలి, గైడ్ చేయాలి. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ జనరేషన్లో మీకు వినడం వల్ల ఎక్కువ గుర్తుంటుందా, చదవడం వల్ల ఎక్కువ గుర్తుంటుందా? ఒక బుక్ని రీడ్ చేయడం, చూడడం వల్ల, బై సీయింగ్ అండ్ స్టడీయింగ్ ఆల్సో. ఒక బుక్ రీడ్ చేస్తే ఎస్ పక్కా. ఒక లైక్ ఒక బుక్ మనం ఎవరి గురించి ఆలోచించక దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఆ బుక్లోనే వెళ్ళిపోయి మంచిగా చదువుకుంటే లైక్ అన్ని వర్డ్స్ లైక్ మొత్తం గుర్తుంటుంది. అండర్లైన్ చేసుకుంటాం కదా వర్డ్, ఇంకా నోట్ ప్యాడ్స్ పెట్టి, అది ఇంపార్టెంట్ అని. Very good, all the best, have a wonderful bright future. Thank you. Advance happy new year also. Bye. Bye.